హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో వెజ్ మోమోస్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది ఏ సీజన్లోనైనా సరే చాలా బాగుంటుంది. దీన్ని చేసుకునే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు వరకు జల్లించి పెట్టుకున్నటువంటి మైదా పిండి వేసుకోవాలి. ఇందులో సాల్ట్, వాటర్ దీనికి తగినన్ని పోసుకుని పూరి ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని సెమీ సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టఫింగ్కి స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో చిన్నగా తరిగినటువంటి వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 2 చిన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలి. ఇవంతా కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ 1, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ 1 వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత క్యాబేజీ తురుము, అంటే తురుముకున్నా పర్వాలేదు, మనం చిన్నగా కట్ చేసుకున్నా కానీ పర్వాలేదు. క్యాబేజీ తురుము 1 కప్పు, అలాగే క్యారెట్ చిన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ కూడా వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ 1 చిన్నగా కట్ చేసుకున్నటువంటిది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా మగ్గిపోయింది కదా. ఇందులో స్పైసీనెస్ అంతా కూడా యాడ్ చేద్దాం. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, పెప్పర్ 1 టేబుల్ స్పూన్, అలాగే సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత వేసుకుని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది కేవలం మీ ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే ఇంకా స్పైసీగా ఉంటుంది కనుక వేసాను నేను. ఇది మనకి రెడీ అయిపోయింది. చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి, ఇవి ఉండలు చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మైదాపిండి జల్లుకుని ఇవి చిన్ని పూరి సైజుల్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. తీసుకుని అంచు చుట్టూ కూడా వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇది ఒక్క సైడ్కి ఇలా మీకు చూపించిన విధంగా ఇలా చేసుకోండి. ఎడ్జ్కంతా ఇలా ప్రెస్ చేస్తూ లాస్ట్కి ఈ విధంగా వస్తుంది. ఇది ఒక విధంగా, ఈ విధంగానైనా చేసుకోండి సింపుల్ పద్ధతిలో, లేదంటే ఇంకొక విధంగా కూడా నేను చూపిస్తాను. ఇలా పూరిలా చేసుకున్న తర్వాత స్టఫింగ్ ఇలా పెట్టుకుని కర్రీ అంతా ఇలా పెట్టుకున్న తర్వాత ఇది చిన్న కుచ్చుల మాదిరిగా చేసుకోవాలి. ఒక చేత్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇదంతా కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్ తినాలనుకునేటప్పుడు ఈ విధంగా చేసుకున్నా కూడా స్పైసీగా చాలా బాగుంటుంది.
చట్నీ అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాం కదా, అందులో నీళ్ళు పోసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇటువంటి చిల్లి గిన్నె ఒకటి ఉంటుంది కదా, అందులో లాస్ట్ భాగంలో ఆయిల్ అప్లై చేయాలి. మనం పెట్టేది మైదా పిండితో చేసాం కనుక అతుక్కుపోకుండా వీటికది మనం అవ్విన తర్వాత సపరేట్ అవ్వడానికి కోసం ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు అది స్టీమ్ చేసుకోవచ్చు. పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేస్తాము. అంతేనండి, ఇది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.